నమస్తే, అందరికీ స్వాగతం. ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. సార్, ద్వాదశ రాశుల్లో ఒకటైన వృషభ రాశి వారి చాలా అదృష్టవంతులు అంటుంటారు. వీరికి మామూలుగా వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ఎలా ఉంటుంది, వీరి స్థితిగతులు ఎలా ఉంటాయి? ముందుగా మనము వృషభ రాశి తీసుకున్నట్టయితే కనుక ఈ వృషభ రాశి వారికి అదృష్టం కరెక్టే, నిజమే, వాస్తవమే. ఎట్లా అంటే కొంతమందిలో వీరికి 60-70% వరకు కూడా వృషభ రాశి వారికి వారు పుట్టుక ముందు నుంచే కోటీశ్వరులు, మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలు, ఉన్నటువంటి ఆస్తులు, జమీందారీ ఫ్యామిలీస్, గెస్ట్ హౌసెస్, వీర్ హౌసెస్ ఇలా ఉంటూ ఉంటాయి అన్నమాట వీరికి. ఇలాంటి ఆస్తులు ఉన్నటువంటి ఫ్యామిలీస్లోనే ఎక్కువ వృషభ రాశి వారు ఉంటూ ఉంటారు. వాటన్నిటికన్నా కూడా ముందు గొప్ప విషయం ఏంటంటే వీరి యొక్క మనసు, మనస్తత్వం, వ్యక్తిత్వం, ఆదర్శంగా ఉండేటువంటి కుటుంబం, ఇలాంటి ఉండేటువంటిది చాలా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాత, తాతగారి విగ్రహాలు పెట్టించడం, ఇలాంటి కుటుంబాల్లోనే ఎక్కువ శాతం వృషభ రాశి వారు కనిపిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఉంటారు, అది 25-30%. వారు ఏంటంటే కర్మలు, పెద్దలు చేసినటువంటి పాపాలు, కర్మలు అన్ని కూడా వెంటేసుకొని మూట కట్టుకొని అలా పుడుతూ ఉంటారు అనమాట. అవి తీర్చుకోవడానికి జీవితం సరిపోతూ ఉంటుంది. అలాగా వృషభ రాశి వారిలో 70% వరకు కూడా అదృష్టవంతులే అని చెప్పొచ్చు. వారికి ఉన్నటువంటి డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సంపద ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాల్యూస్, వీరి మంచితనం, వ్యక్తిత్వం వీరి నుంచే వారి కుటుంబానికి కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే వృషభ రాశి వారి నాన్న అనేటువంటి వ్యక్తిత్వం అనమాట అంత మంచి స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. వీరు ఎక్కువగా వ్యాపార వృద్ధికి వెళ్ళాలనుకుంటే కన్నా కూడా వీరు ఏదైనా ఇండిపెండెంట్గా చే వృత్తులు అంటారు. వీరే ఏదైనా నాలెడ్జ్తో చేసేటువంటి వృత్తులు వీరికి బాగా కలిసి వస్తాయి. వీరు ఏదైనా ఇండస్ట్రీ స్థాపించినా, కొత్త రకమైనటువంటి వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, ఏదైనా మెకానికల్ కానీ వీరు ఏదైనా కంపెనీలు పెట్టినా, స్థాపించినా ఎంతో మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి శక్తియుక్తులు వీరి దగ్గర ఉంటాయి. అలాంటి వాటిలో వీరు మెలుగై ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ చాలా మంది తక్కువ మంది ఉన్నారు కంపెనీలు పెట్టేవాళ్ళు, కానీ కంపెనీలు చేసేవారు వేలకు వేలు ఉన్నారు. అలాంటి కంపెనీలు స్థాపించేటువంటి స్థాయిలో వీళ్ళు ఉంటారు. వీరు పుట్టిన దగ్గర నుంచి చదువుకునేంత వరకు, చదువు అయిపోయేంత వరకు వీరికి ఒకటే ఆలోచన, నేనేం సాధించాలి, ప్రపంచానికి తోడుగా నేనేం చేయాలి, లోక కళ్యాణార్థం కోసం నేను ఎంతవరకు పాడుకోవాలి అని. వీరికి క్యాంపస్ సెలక్షన్లో జాబ్సా లేదా ఎవరో ఎక్కువ శాలరీస్ లాంటి జాబ్స్ అయితే వీరు చేయరు. వీరు ఇండిపెండెంట్గా జాబులు ఇచ్చేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి రాశి ఉంది అంటే కనుక ఒక వృషభ రాశి అని చెప్పొచ్చు. ఇప్పుడు గురువు గారు చెప్తున్నారు, బాగానే ఉంది లేదు, కానీ మాకు అర్థమవుతుంది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు మాకు. ఆ గురువు గారు అయితే కరెక్ట్గానే చెప్పాడు అనిపిస్తుంది, కానీ మాకు అవ్వట్లేదు, ఎక్కడో ఏదో కొడుతుందని మాకు అంటారు. ఇక్కడ ఏమైందంటే జాతకంలో 2 రకాలు ఉంటాయండి. ఒక మనిషి జాతకం మనం తీసుకున్నామంటే అది వ్యక్తిపరమైనటువంటి జాతకం. దీంట్లో వారికి దశాంతర్దశలు ఉంటాయి, నక్షత్రం ఉంటుంది, అలానే మనకి పేరు బలాన కూడా ఉంటుందని వింటూ ఉంటాం. అంటే పుట్టిన డేటు లేకపోతే ఇక పేరు బలం బట్టి మనము చూసుకోవచ్చు. అలానే పేరు బలం బట్టి చూసుకోవాలి అని అనుకుంటే కనుక యా లెటర్స్, వి వావు వి లెటర్స్, ఎల్ లెటర్స్, డి లెటర్స్, ఇలాంటి లెటర్స్ పెట్టుకున్న వాళ్ళకి వృషభ రాశి కింద మనము చూస్తూ ఉంటాం. ఒక్కో దగ్గర ఏమైందంటే ఎం లెటర్ కూడా పెడుతూ ఉంటారు ఈ వృషభ రాశి కింద. ఇలా లెటర్స్ ఉన్నాయి అంటే కనుక మనం దీన్ని పూర్తిగా తీసుకోలేము, కానీ సగభాగం వరకు మన కొన్ని లెటర్స్లో సగభాగం వరకు మనం తీసుకోగలుగుతాం. ఇప్పుడు మనకి కొంత ప్రాంతంలో వెళ్ళామనుకోండి, వీర వెంకట సూర సుబ్రహ్మణ్యేశ్వర అని పెడతాం. అక్కడ ఏ పేరుతో పిలుస్తారో తెలియదు, ఆయనకి ఏం నక్షత్రం వస్తుందో లేకపోతే ఏ రాశి వస్తుందో తెలియదు. పిలవడం మాత్రం సూర్య, శుభ్ర అని పిలుస్తూ ఉంటారు. లేకపోతే ఇంత పేరు పెట్టి పండు అంటారు. వాళ్ళకి ఏ నక్షత్రం తీసుకోవాలి? అందుకే ఒక మనిషి జీవితంలో నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఫుల్ ఫ్లెక్సిబుల్గా వ్యక్తిగత జాతకం అనేది వస్తుంది. ఇట్లా పేరు ప్రకారంగా తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు పండు అనే పేరునే తీసుకోవాలి. వీర వెంకట సూర సుబ్రహ్మణ్యం అని పెట్టి పండు అనే పిలుస్తుంటారు. అలాగా ఒక పేరుని ఒక మనిషికి 12 సంవత్సరాలు పిలిస్తే అది వారికి వస్తుంది. అప్పుడు పీ మీద చూడాలి. పీ మీద అంటే కన్యారాశి వస్తుంది, లేకపోతే వృషభ రాశే ఉంది. అప్పుడు పీ మీద 12 సంవత్సరాలు ఒకే పేరు పిలిచడం ద్వారా, అందుకని మనం పేరు బట్టి కూడా పేరు పిలిచేదేదో కరెక్ట్ పేరు పెట్టిందే పిలవాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. అదే, కానీ ఇప్పుడు పేరు పెట్టి పిలవాలి అంటే 2 ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు సమస్య ఏముందంటే, ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే తల్లిగారి తరపు నుంచి మా తాతగారు మొక్కుబడి ఉందండి అంటారు. వాళ్ళ నాన్నగారి తరపు నుంచి మరి మా నాన్న పక్కన పెడతావా అని ఇక్కడ వాళ్ళ పేరు పెడతారు. ముసలం వచ్చేసి అరే మా భర్త పేరు పెట్టరా అంటది, ఆవిడెవరో కూడా తెలియదు, పెడతారు. తర్వాత
అక్కడ మొక్కుంటేనే కదండి బాబు పుట్టాడు, మరి ఆ స్వామి పేరు. మరి ముద్దుగా పిలుచుకోవాలి కదా, కుక్క పేరు, కుక్క చచ్చిపోయిందని ఆ పేరు పెడతారు. అది మొత్తం కలిపేసేపటికి అది ఇంత పెద్ద పేరు అవుతుంది, అది పేపర్లో కూడా పట్టదు. మరి అంత పెద్ద పేరు పిలవాలంటే అవ్వదు కదా ప్రతిసారిను. అప్పుడు ఏం చేస్తారంటే కనుక వీరు పండు అని పెట్టుకుంటారు, లేకపోతే టామీ, డాగి ఇలా పేర్లు ఉంటాయి. ఇలా పెట్టి పిలుచడం ద్వారా ఏమైందంటే ఆ పేరుకి పోతుంది ఎటో. అంత నామకరణం తీసి అంతమంది బంధువర్గంలో వచ్చి దీవెనలు ఇచ్చేసి అన్నీ పోతాయి. అంత నోరు వేల పొందుగా చెప్పింది పోతుంది. ఇక్కడ వీరు పండు ఒకటి మిగులుతుంది. ఆ పండుని పిలుస్తూ ఉంటారు. పుట్టినప్పుడు వీళ్ళ జాతకంలో ఏమండి మా అబ్బాయి కలెక్టర్ అవుతాడా అండి అంటే ఆ పేరు పిలిస్తే అవుతాడు. నువ్వు ఏదో పేరు పిలిస్తే టామీ అని పిలిస్తే ఏమైంది, ఇంటి కుక్కల కాపలవుతుంది. అంతే కదండి. టామీ దేని పెడతారు, కుక్కకు పెడతారు. అది మనిషి పెడితే ఏమైంది, ఇంటి చుట్టూ తిరుగుతుంది. అంతే కదా. మరి ఆడు కలెక్టర్ అవ్వాలంటే ఏడుకెళ్ళి అవుతాడు. అంటే పేర్లు పిలిచే దాని మీద ఉచ్చారణలో కూడా ఆ సమస్యలు చాలా ఉన్నాయి. మనకి కొంత ప్రాంతాల్లో అయితే కనుక ఇన్ని రకాల పేర్లు పెట్టడం ద్వారా వారి అవలక్షణాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళ తాతగారికి ఎక్కడో కన్ను కొట్టేటువంటి లక్షణం ఉందనుకోండి, ఈయన పోయి 6వ క్లాస్ రోజు కన్ను కొడతాడు. ఆ లక్షణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం పెట్టేటువంటి పేరు, పెద్దలు ఉన్నారు, మొక్కుబళ్ళు ఉన్నాయి, అలా పెట్టకూడదండి. వాళ్ళ మొక్కుబళ్ళు వీడిపోతే ఎదురు తీస్తారు. వాళ్ళయన్నీ నేను చుట్ట తాగలేకపోయానండి, మా మనవాడు బ్రహ్మాండంగా తాగుతాడంటే చుట్ట తాగడానికి పుడతాడు వాడు కాదు కదా. వాడు పుట్టింది ఎందుకంటే వాడు ఏదో లోకల్ నేతం చూడడానికి, లేదా కుటుంబాన్ని కాపాడటానికో, లేకపోతే ఏదో దేశానికి చేయడానికి పుడతాడు. అంతేగాని తాత చుట్ట తాగాలని పుడతాడు వీడు కాదు కదా. అవన్నీ కూడా ఏంటంటే మనము వాళ్ళ పైన పెట్టుకునేటువంటి నమ్మకం కాదు, వారి స్వార్థం. పిల్లల మీద మనకి స్వార్థం అనమాట. వారు ఏం చేయాలో మనమే నిర్ణయిస్తాం, వాళ్ళు నిర్ణయించుకోవడానికి లేదు, మనమే నిర్ణయిస్తాం. చివరికి ఈ రిక్షా దొక్కేవాడికో మోటార్లు రిపేర్ చేసేవాడికో వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేయండి రా బాబు అంటే ఏజ్ వస్తే పెళ్లి చేయరు. ఇంకా మా అమ్మాయి పెంచి ఇంకా ఉంచితే రేటు పెరుగుతుంది, మంచి అమెరికాలో ఉండేటువంటి గ్రీన్ కార్డ్ హోల్డర్ వస్తారని చెప్పి అమ్మాయిని ఉంచుతారు. పేరెంట్స్ తప్పు. చివరికి పాలు పోసే పడితే వెళ్ళిపోతారు. ఇక అబ్బాయి సంగతి చూసుకుంటే ఆ ఇంట్లో పని మనిషితో పాటు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అన్ని రోజులు మా అబ్బాయికి ఇంకా కోట్లు రావాలని. పేరెంట్స్ తప్పులు కూడా చాలా ఉంటాయండి, తెలిసి తెలియకుండా చేసేటువంటి వ్యక్తిత్వం తప్పులు ఉంటాయి. ఇకపోతే వృషభ రాశి వారు మనం తీసుకున్నట్టయితే కనుక ఇలాగ పేర్లు పిలుచుకోవడం ఉంటే కొన్ని పేర్లు అయితే మనం ఈ రాశి కింద వస్తాయనైతే మనం తీసుకోవచ్చు. అలానే వృషభ రాశి వారికి ఇక ఇండస్ట్రీ స్థాపించడానికి కానీ ఒకరిని పనిలో పెట్టుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. అలానే ఎవరికైనా సహాయం చేయాలంటే కూడా ముందుంటారు. లీడర్షిప్లో చాలా అవకాశాలు వస్తాయి. అలానే రాజకీయ రంగంలో ఎదగాలన్నా, సినీ రంగంలో ఎదగాలన్నా కూడా వృషభ రాశి వారు అనుకుంటే ఏ స్థానంలోనైనా ఏ స్థాయిలోకి వెళ్ళడానికి అర్హతగా ఎక్కువగా ఉంటుంది వీరికిను. అందులోనూ వీరికి స్వార్థం తక్కువగా ఉంటుంది, అలానే ఓర్పు ఎక్కువగా ఉంటుంది, సహనం ఎక్కువగా ఉంటుంది, నిజాయితీ ఎక్కువగా ఉంటుంది, ధర్మంగా వెళ్తారు. కాబట్టి ఎవరైనా ఈజీగా నమ్మేయచ్చు, ఎవరైనా సరే పెళ్లి చేసుకోవచ్చు, అర్హతగా వీరికి ఉంటుంది. వీరి దగ్గర డబ్బు లేదే, ఆస్తి లేదే అనకుండా ఎవరినైనా పిల్లనివ్వాలనుకుంటే ఖచ్చితంగా వీరికి పిల్లనివ్వచ్చు. ఎందుకంటే నమ్మదగిన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు దొరకడం సమాజంలో చాలా అరుదుగా ఉంటుంటారు. ఇకపోతే వీరికి దశలు, వీరికి శుక్రుడి యొక్క మహర్దశ కానీ శుక్రుడి యొక్క అంతర్దశ కానీ బాగా కలిసి వస్తుంది. ఇక రవి దశ, గురు దశ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ దశలో వీరు మంచి స్థానానికి వెళ్ళడానికి కానీ, పెళ్లిళ్ళు చేసుకుని జీవితం కొనసాగించడానికి, విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి, పుట్టిన దగ్గర కన్నా వీరు వేరే దేశాల్లో బాగా సెటిల్ అయిపోతూ ఉంటారు. అట్లా విదేశాల్లో సెటిల్ అయిపోవడానికి కానీ అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరిపైన దండెత్తి వచ్చేటువంటి శక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు సుమి. అందుకని వీరు చేసేటువంటి పని కానీ, చేసేటువంటి మంచి కానీ ఎడం చేస్తూ చేసే పని కుడి చేస్తూ చెప్పకూడదు అంటారు. అదేవిధంగా వీరు చేసే సహాయం కూడా ఎదుటి వారికి తెలియకుండా చేసుకుంటే వీరికి ఉండేటువంటి యాగాల ప్రకారంగా వీరు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇక వీరికి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీ అయినా పురుషులైనా సరే మిథున రాశి వారిని పెళ్లి చేసుకోవచ్చు, సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళని అయితే అద్భుతం. ఇక తులారాశి వాళ్ళు దొరికారు అంటే కనుక వీరికి పట్టిందల్లా బంగారం. ఇంకా వీరి జీవితం కలకాలం కాదు, 7 తరాల పాటు బాగుంటుంది. ఇక తులారాశి వాళ్ళు దొరకాలి వీరికి. ఇక పోతే వీరు ధనుసు రాశి వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ధనుసు రాశి వాళ్ళు మామూలుగా అయితే ఎవరికి దొరకరు వాళ్ళు. ధనుసు రాశి వారి యొక్క మొండితత్వం కావచ్చు, మూర్ఖత్వం కావచ్చు, వారి తెలివితేటలు కావచ్చు, ఆలోచన కావచ్చు, విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి అంత అంతు చిక్కవు. ఎవరు వీటితో ఎక్కువ రోజులు ఉండలేదు. కానీ ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఆ వృషభ రాశి వారు ధనుసు రాశి వారికి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీరిద్దరు విడిపోరు ఎప్పటికీ కూడా. ఎవరి మధ్యలో వచ్చి ఎన్ని రకాల పులలేసినా కూడా వీరి బంధం, దాంపత్య జీవితం విడిపోదు. మంచి స్నేహ బంధం అనేది బాగుంటుంది. వీరిద్దరు చేసే వ్యాపారాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ రాశి వారికి కూడా పార్ట్నర్షిప్ కలిసి రాదు. ఇక్కడ సంబంధమే కాదు, ఆ రాశి వాళ్ళు వ్యాపారం పెట్టినా కూడా ఇవి కలిసి పెట్టినా కూడా బాగా కలిసి వస్తుంది ఖచ్చితంగా. ధనుసు రాశి, వృషభ రాశి వీరిద్దరు కలిసి అయితే వ్యాపారం చేసుకున్నా కూడా అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. వేరే ఏ రాశుల వారికి అంత అదృష్టం ఉండదు. కానీ మిశ్రమ ఫలితాలు కాదు, శుభ ఫలితాలే వస్తాయి వీరికి. ఇకపోతే వీరికి
అన్ని రకాల రంగాల్లో ముందుకు వచ్చేదానికి ఉంటుంది కాబట్టి వీరి మీద నరదిష్టి నరఘోష కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి వాటి తగ్గట్టుగా మనము చూసుకోవాలి. అలానే వీరికి పుట్టుతో ఏర్పడేటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. దాంట్లో ఒకటి కాలసర్ప దోషం. వీరికి కొంచెం పుట్టుకతోనే కాలసర్ప దోషం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండి ప్రికాషన్స్ తీసుకోవాలి. కొంతమందిలో బలరిష్ట రోగాలు కూడా వస్తాయి. అంటే 16 సంవత్సరాల పాటు ఇబ్బంది పడేటువంటి రోగాలు కూడా కొంత ఉంటుంది వీరిలోను. అది పూర్వీకుల శాపం అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు అన్నీ ఉంటాయి, అల్లున్నట్లో శని ఉంటుంది. అలానే అరటి పండు నుండి కూడా పొల్లిరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే సామెతలు కాదు, నిజాలే. ఆ టైం బాగలేనప్పుడు ఆస్తులు ఉంటాయి, తినలేనప్పుడు తత్వం ఉన్నప్పుడు ఉపయోగం లేదు కదా. షుగర్ ఉన్నవాడు స్వీట్ తినిపించినట్టు ఉంటుంది, స్వీట్ షాప్ కూడా షుగర్ వచ్చినట్టు ఉంటుంది. అంటే రెండు ఉపయోగం లేదు. వాడు చేసుకుంటాడు కదా, తెలియడు. వీడు తినగలుగుతాడు, చేసుకోలేడు. కాబట్టి ఏదైనా అదృష్టం ఉంటుంది. ఆ అదృష్టానికి తగ్గట్టుగా వెళ్ళాలంటే కొన్ని పరిహారాలు కూడా వీళ్ళకి ముఖ్యం. ఒక వారము, మాసము, తిథి అనేది లేకుండా పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి కలరు నెంబర్ అయితే కనుక వీరు లక్కీ నెంబర్గా కలర్గా తీసుకోవచ్చు. ఎప్పటికీ కూడా జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఎల్లో కలరు, అలానే వైట్ కలరు వీరికి చాలా అరుదుగా బాగా కలిసి వస్తాయి. ఆరెంజ్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది, 3 కలర్స్ కూడా. ఇక వీరికి లక్కీ నెంబర్గా తీసుకున్నట్టు కనుక 2, 9. ఎక్కడైనా లక్కీ నెంబర్కి కావాలనుకున్నా, ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా 2, 9 వీరికి అదృష్టాన్ని పరీక్షిస్తూ కాదు, అదృష్టాన్ని వ్యతిరేకంగా ఇంకా పెంచుతుంది వీళ్ళని. ఎక్కడైనా దుబాయ్ టికెట్, మళ్ళీ కేరళ టికెట్, బెట్టింగ్లు పెట్టడానికి కాదండి. ఇవన్నీ కూడా జీవితంలో ఎదిగేదానికి మంచి నెంబర్ అన్నమాట ఇది. అదేవిధంగా వీరికి కొన్ని దానాలు చేసుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది. ఆ దానాలు ఏంటంటే వీరికి వీరే ప్రతిరోజు కాకపోయినా ప్రతి 3 రోజులకు ఒకసారైనా, వారంలో ఆదివారం, మంగళవారం సరే ఎర్రనీళ్ళు అంటారు. ఎర్రనీళ్ళు అంటే 1 లీటర్ నీళ్లు తీసుకొని దాంట్లో కుంకుమ వేసి, పసుపు వేసి, గంధం వేసి, అలానే చున్నం వేసి, ఎండుమిరపకాయలు, వెంట్రుకలు, ఆ బొగ్గులు ఇవన్నీ కూడా వేసి, ఎండుమిరపకాయలు, ఎంట్రుకలు, బొగ్గులు ఇవన్నీ కూడా వేసి ఆ నీటితో దిష్టి తీసుకొని ఎక్కడైనా రోడ్డుకి ఇరువైపులా పోయాలి. రోడ్డు మధ్యలో పోయకూడదు, రోడ్డుకి కాలువలో పోసుకుంటూ ఉండాలి. లేదా ఏదైనా చెట్టు మీద పోసేయాలి, ఎండిపోయినటువంటి చెట్టు మీద పోసేయాలి, తులసి చెట్టు మీద పోయకూడదు. అలా చేసినట్టయితే కనుక ఎక్కడ తుమ్మ చెట్లు పొదలుగా ఉంటాయి, వాటిలో పోసేసుకోవాలి. అలా చేసినట్టయితే వీరి మీద ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కొంతమేర కుదిరిపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీరికి రాశి పరంగా దేవుడు అంటే కనుక విష్ణుమూర్తి. విష్ణుమూర్తి దర్శనం చేసుకోవడం, హనుమాన్ మందిరంకి వెళ్ళడం, ఆకు పూజ చేయించుకోవడం లాంటివి ఎప్పుడు మరవచ్చకూడదు. ఇవి చేసుకుంటూనే ఉండాలి. స్త్రీలైతే కనుక తులసి మాతకి పూజించడం, తులసి మాల ధరించుకోవడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇక పురుషులైతే కనుక రుద్రాక్ష మాల కూడా వీరు ధరించుకోవచ్చు. రుద్రాక్ష కూడా వీరికి పంచముఖ, 5 ముఖాలు, షణ్ముఖ 6 ముఖాలు రుద్రాక్ష కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి స్టోన్ కూడా మనం చూసినట్టయితే కనుక వీరికి స్టోన్ కూడా ఏంటంటే కనుక డైమండ్ బాగుంటుంది. పింక్ డైమండ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది వీరికి. ఈ డైమండ్, పింక్ డైమండ్, లేదంటే కనుక వైట్ సఫైర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా స్టోన్స్ చూపుడు వేలికి పెట్టుకోవాలి. వెండిలోనే చేయించుకోవాలి, చూపుడు వేలు పెట్టుకోవాలి. లేదంటే చెవులకు దుద్దులుగా పెట్టుకోవాలి. ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇలా రకంగా చేయించుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటాయి. లేదా లాకెట్ చేయించుకొని మెడలో వేసుకోవాలి. వెండి మాత్రమే వాడాలి, బంగారం వీరికి అంత పెద్దగా కలిసి రాదు. ఇక వీరికి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. దేవుని అనుగ్రహం వీరికి ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామి వారికి గోధుమ రొట్టెలు తినిపించడం, అలానే రాములవారి ఆలయంలో పానకం, వడపప్పు లాంటి నైవేద్యం పెట్టడం, అలానే విష్ణు ఆలయంలో ఎక్కడైనా సరే గుగ్గిళ్ళు అంటారు, బఠానీలు కానీ, బ్రౌన్ శనగలు కానీ, పెసలు కానీ గుడాలు వండేసి స్వామివారికి నైవేద్యం సమర్పించుకుంటే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తులు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి, గురువుగారు చెప్పింది బాగా మాకేం అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది కానీ మొత్తానికి అర్థం కావట్లేదు అంటే వారి మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటివి చేసి వారిని అష్టదిబ్బందులు పాలు చేసి ఏ పని చేసినా ముందుకెళ్ళకుండా చేసేటువంటి తతంగాలు ఒక మానవ గ్రహం చేయగలుగుతుంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు తెలియదు. అలాంటివి ఉంటే సంప్రదిస్తే వారికి నిజంగానే సమస్య ఉందా అంటే జాతకపరంగా సమస్య ఉందా, వ్యక్తిగత జాతక ప్రకారం సమస్య ఉందా, లేదంటే కనుక ఇంకేదైనా దోషాలు ఉన్నాయా, ఇలాంటివి చేయించిందంటే కనుక ఖచ్చితంగా గురువు గారికి అయితే కలవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ సార్.